తిరుపతి జిల్లాలో నెలకొన్న శ్మశాన సమస్యలను పరిష్కరించాలని సీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్మశాన సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి కె వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో 7 మున్సిపల్ పట్టణాలు 34 మండలాలు ఉన్నాయి. మొత్తం వీటిల్లో 377 గ్రామాల పైగా ఈరోజు శ్మశానాలు లేకుండా, వాటికి దారులు లేకుండా చాలా ఇబ్బందులు అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. గతంలో రెవెన్యూ సదస్సుల్లోనూ అనేక పీజీఆర్ఎస్లోనూ ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకుండా తూతు మంత్రంగా అవి మళ్ళీ వీఆర్ఓలు వచ్చి సంతకాలు పెట్టుకొని మేము పరిష్కరించామని చెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు ఎస్సీ పల్లెలు, ఎస్టీ పల్లెలు చాలా అవస్థపడుతున్నారు. చాలా గొడవలు జరుగుతున్నాయి. వర్షాల కాలంలో నదుల్లో దాటే పరిస్థితుల్లో ప్రాణాలు కూడా పోయిన పరిస్థితి అనేది ఉంది. ఈ పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం దీన్ని తీవ్రంగా తీసుకొని పరిష్కరించి కనీసం చనిపోయిన తర్వాత ప్రశాంతంగా వాళ్ళ దానం చేసుకోవడానికి అవకాశం కల్పించిన మహాప్రభు అనే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు జిల్లా డిఆర్ఓ గారికి నరసింహులు సార్కి సిపిఎం తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన అన్ని అధికారులకి పంపి నేను చర్యలు తీసుకుంటామని చెప్పారు. లేకపోతే రాబోయే కాలంలో మిగతా అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ తరఫున ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఏం పెద్ద డబ్బులతో ఖర్చు అయినట్టు కాదు, ఆక్రమణ అయిపోయినాయి చాలా శ్మశానాలు. అనేకమైన శ్మశానాలు దారులు లేకుండా ఉన్నాయి. వాటినైనా కల్పించే పరిస్థితి లేకుండా స్పష్టంగా 1230 జీవో ఉంది. ఆ జీవో ఉన్నా కూడా ఈరోజు అమలు చేయలేని పరిస్థితుల్లో దుర్గతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే చాలా అన్యాయమైన పరిస్థితి. కాబట్టి జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరి